తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. అదేవిధంగా జూన్ నెలలో 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది, 12 రాసుల వారికి మంచింత చెడంత, ఒకవేళ చెడున్న వారు ఎటువంటి రెమెడీలు చేసుకోవాలని గురువు గారిని అయితే అడిగి తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే. సింహరాశి వారికి జూన్ నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయంటారు? సింహం వారికి కనుక చూసుకుంటే ప్రధానంగా వీరికి ప్రస్తుతం రాహు కేతువు లగ్నంలో ఉన్నాడండి. సప్తమ రాహు అంటే వివాహ స్థానంలో రాహు ఉన్నాడు. వీళ్ళకి అష్టమ శని ఒకటి నడుస్తుంది. భాగ్యంలో కుజుడు, దశమంలో రవి నడుస్తే ఏకాదశంలోకి వస్తాడు 14 జూన్ నుంచి. జూన్ 2వ తేదీ నుంచి సింహం వారికి 12వ స్థానంలో గురువు వస్తూ 9వ తేదీ ఆ గురువుని శుక్రుడు కూడా కనెక్ట్ అవుతాడు. అంటే 2 శుభగ్రహాలు 12లో తిరుగుతాయి. అండ్ చతుర్థ భావం నుంచి పంచమ భావం అంటే 12 రాసులు తిరిగి పంచమ భావంలో కూర్చుంటాడు చంద్రుడు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏ దేవతారాధన చేసుకునేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఈ సింహరాశి వారికి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ వీళ్ళకి అష్టమ శని జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గురువు జూన్ 2 నుంచి ఎప్పుడైతే మారుతున్నాడో అష్టమ శని ప్రభావం చాలా మటుకు తగ్గుతుంది వీళ్ళకి. అది కాకుండా లగ్నంలో కేతువు ఎప్పుడైతే సంచరిస్తున్నాడో కొంతమంది చూడండి ఏదో విచిత్రంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలన్నా అర్థం కాదు. అంత ఒక డిఫరెంట్ దీంట్లో ఉంటుంటుంది. కొంచెం ఆధ్యాత్మిక వైపు కూడా వెళ్ళడం, కొంచెం స్పిరిచువల్ ఆలోచనలు కూడా పెరుగుతాయి. అంటే విచిత్రమైన ధోరణి ఉంటుంది, చిరాకుగా ఉంటుంది, ఆటంకాలు ఏర్పడుతుంటే ఇవి కూడా ఉంటుంది. దీనికి ఏం చేయాలంటే ఉదయం నిద్రలేచిన వెంటనే కాసేపు గణపతిని ఒక్క 10 నిమిషాలు 5-10 నిమిషాలు ఓం గం గణాధిపతయే నమః అనే మంత్రం చేసుకుంటే తొలగిపోతాయి. అంటే మనసు లోపల చేసుకోవచ్చు, చేసుకుంటే సరిపోతుంది. ఇక వీళ్ళకి ఫైనాన్షియల్గా అయితే మంచి గ్రోత్ బాగుంది. బుధుడు తన ఓన్ హౌస్లో ఉన్నాడు. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి కూడా ఈ నెల 23వ తేదీ నుంచి చాలా బాగుంటుంది. మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి, బిజినెస్ చేసేటువంటి వారికి మంచి అనుకూలత అయితే ఉంది. అండ్ వీళ్ళు ఏంటంటే కొంచెం ఉద్యోగరీత్యా జూన్ 9వ తేదీ నుంచి ఉద్యోగానికి కారకుడైనటువంటి శుక్రుడు 12వ స్థానంలో వచ్చి గురువుని కలుస్తున్నాడు. కాబట్టి వీళ్ళకి స్కూల్స్, కాలేజ్, బ్యాంకింగ్ సెక్టార్స్లో చేసేటువంటి వారు వేరే ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో 1వ తేదీ ప్రాపర్టీస్ తీసుకోవడము, ఏదైనా కొనుక్కోవడం, ప్రాపర్టీ గృహం కానీ వాహనంగా ఆభరణంగా కొనుగోలు చేయొద్దు. 7-8 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వివాహ సంబంధించిన నిర్ణయాలు చేయకూడదు. అదేవిధంగా 9-10 తేదీలు నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే. నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు కాస్త ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం అయితే ఫలిస్తుంది. అది కూడా ఫారిన్ కంట్రీస్లో ఉండేటువంటి వారు, అలాగే సహజంగా కూడా ఏదైనా సంబంధాలు చూసుకునేటువంటి వారు అబ్రాడ్కి సంబంధించిన సంబంధాలు చూసుకోవడమే మంచిది. అదేవిధంగా కొంచెం తండ్రి గారికి కనుక బీపీ లెవెల్స్ అది ఎక్కువ ఉంటే కొంచెం ఈ సింహం వారు కాస్త చూసుకోవాలి. గవర్నమెంట్ జాబ్స్ కోసం అప్లై చేసేటువంటి వారికి జూన్ 14-15 వరకు అనుకూలత ఉంది చెప్పాలంటే. దాని తర్వాత కూడా కొంత కెరీర్లో గ్రోత్ అదే ఉంది. ఎందుకంటే లగ్నాధిపతి దశమం మరియు లాభస్థానంలో తిరుగుతున్నాడు కాబట్టి ఈ నెల. అలాగే వీళ్ళు ఎక్కువగా కాలభైరవుడి యొక్క అష్టకం, ఎందుకంటే వీళ్ళకి అష్టమశని ఒకటి నడుస్తుంది. ఎంత కాలభైరవుడు అష్టకం చదువుకోవడము మరియు లలితాసహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ నమః మంత్రం చేసుకోవడం అన్ని విధాల ఉత్తమం. రాసుల వారికి ఇలా ఉన్నప్పటికీ కూడా దేశకాల మాన పరిస్థితుల ప్రకారం ఎలా ఉండబోతుందంటారు గురువు గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటారండి, కుజుడు మీరు గమనిస్తే అంటే జూన్ మాసంలో కూడా కుజుడు ఉంటాడు. మే నుంచే మనకి 11లో సంచరిస్తున్నాడు, మే 11 నుంచే కూడా. కాబట్టి దీనివల్ల ఏంటంటే ఎండ ఎక్కువగా ఉంటుందండి. వద్దన్నా మళ్ళీ మనం అంతా చల్లారిపోయింది అనుకునేది కాస్త మళ్ళీ యుద్ధం పెరగడము, వైరస్లు రావడము, గురువు కర్కాటక రాశిలోకి సంచరిస్తున్నందుకు. అందుకని నీరు తాగే వాళ్ళు కాస్త చల్లార్చిన నీళ్ళు తాగడం మంచిది. అండ్ అదేవిధంగా కొన్ని ఎలా అంటే జల ప్రళయాలు అంటూ ఉంటారు, అటువంటివి కూడా కొంచెం చూస్తారు. ఈ జూన్ 2వ తేదీ నుంచి ఎప్పుడైతే కర్కాటకంలోకి వస్తున్నారు ఎప్పటి వరకు అది ఒక 5-6 మంత్స్ ఎక్కువ ఉంటుందండి. 1 year ఉంటుంది పూర్తిగా. అదేవిధంగా ఈ ధరలు పిచ్చిగా పెరగడం, తగ్గడం, కొన్ని చమురు ఇట్లాంటివి లోటు రావడం లాంటివి చూపిస్తున్నాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ వీళ్ళ రాశి నుంచి అంటే ఇప్పుడు చూడండి, మామూలుగా అయితే మే ఎండింగ్ అయిపోయిన ఎండ అయిపోద్ది. అవును. కానీ ఈసారి ఏమవుతుందంటే జూన్లో కూడా ఎండ వాన 2 పెరుగుతాయి. ఓకే. ఒక పక్క వర్షము వస్తుంది, ఒక పక్క మళ్ళీ విపరీతమైన ఎండలు వస్తూ ఉంటాయి. అంటే
ఈసారి ఎక్కువ కాలం ఎండాకాలం ఉంటుంది చెప్పాలంటే. ఓకే. అయితే మనం ఈ గోచార ఫలితాలు చెప్పుకున్నాం కదా, ఈ గోచార ఫలితాలతో పాటు ఎప్పుడూ కూడా వీళ్ళ పర్సనల్ చార్ట్లో పూర్వజన్మ కర్మని ఇచ్చే గ్రహం ఏంటో పట్టుకోగలగాలి. అది పర్టికులర్గా మనకి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్కరు ఉంటారండి. మేషం వాళ్ళకి బుధుడు శని. సో బుధ శనులకి ఎక్కువ దానాలు ఇస్తుండాలి, అంటే నువ్వులు మినుములు మన పెసలు. వృషభం వారు అనుకోండి వాళ్ళకి గురువు అవుతాడు, శనగలు ఇస్తూ ఉండాలి ఎక్కువగా. మిథునం వారు కందులు ఎక్కువగా ఇస్తుండాలి. అండ్ కర్కాటక రాశి వారు ఎక్కువగా వీళ్ళు ఇవ్వవలసింది ఏంటంటే బొబ్బర్లు ఎక్కువగా ఇస్తూ ఉండాలి. సింహం వారికేమో నువ్వులు పెసలు. కన్యవారికి పర్టికులర్గా బియ్యం ఎక్కువగా దానం ఇస్తూ ఉండాలి కన్యవారు. తులారాశి వారు కనుక చూసుకుంటే, అంటే తులారాశి వారికి ఏంటంటే సింహంలో కేతు ఉన్నాడు కదా, అందుకని వీళ్ళు ఎక్కువగా ఉలవలు గోధుమలు శనగలు ఇస్తే మంచిది. ఎందుకంటే లాభస్థానాన్ని ఆపుతుంది తులారాశి వారికి సింహంలో ఉండే కేతువు వల్ల. ఇంకోటి వృశ్చికం వారికి కనుక చూసుకుంటే పర్టికులర్గా ఇక్కడ వీళ్ళు పెసలు ఇవ్వడం చాలా మంచిది, మంచి ఫలితాలు వస్తుంటాయి. అండ్ ధనస్సు వారు పూర్వజన్మ కర్మను తగ్గించుకోవాలి అని అనుకుంటే కనుక బొబ్బర్లు ఎక్కువగా దానం ఇవ్వాలి, అలసందలు అంటారు వాటిని. మకరం వారు కందులను ఇవ్వాలి, మరియు కుంభం వారు కాస్త బియ్యము దానంగా ఇస్తే మంచిది, బియ్యము శనగలు కూడా దానం ఇస్తే మంచిది. మీనం వారికి ఎలాగో ఇప్పుడు ఏలినాటి జన్మరాశిలో ఉన్నది కాబట్టి కాస్త వీళ్ళు గోధుమలు ఉలవలు నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది వీరికి. అంటే ఈ పూర్వజన్మ కర్మ అనేటువంటి తగ్గుతుంది. దాంతోపాటు ఎవరెవరికి ఏ లగ్నం వారికి ఎవరు పంచమాధిపతి అవుతారో ఆ దేవత సంబంధించినటువంటి చాంటింగ్ చేసుకోవడం మంచిది. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఉండే సమస్యని బట్టి లలిత హస్తనామాల్లో ఉండే ఒక్కొక్క నామాన్ని చాంటింగ్ చేసుకుంటే కూడా మంచిది చెప్పాలంటే. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదండి. ఇప్పుడు కొంతమందికి ఉద్యోగం ఉండదు, అలాంటి వారు కాస్త ఓం మాణిక్యం ఒకటాకార జానద్వై విరాజితాయన వివాహం అవ్వట్లేదు, అలాంటప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర, లేదంటే వివాహం అయిందండి కానీ మేము ఇద్దరి మధ్య సఖ్యత లేదు, ఓం శివకామేశ్వరాంగస్థ శివ స్వాధీన వల్లభాయన, ఇలా చేసుకున్నట్లయితే వీరికి అన్ని విధాలా కూడా బాగుంటుంది. సో మొత్తానికి 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది జూన్ నెలలో అని చక్కగా తెలియజేశారు గురువుగారు. అదేవిధంగా బాగలేని వారు ఏ రెమెడీ చేసుకోవాలి, ఏ మంత్రం చదవాలి, లలిత సహస్రనామం ఏ దానం ఇవ్వాలని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.